డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఉపయోగపడేటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ట్రిక్స్ని వివరిస్తున్నాము. ఇందులో యావరేజ్ వాల్యూని ఏ విధంగా తెలుసుకోవాలో అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ది యావరేజ్ ఆఫ్ 5, 7 and 10 సరాసరి విలువ అంటారు తెలుగులో. ఈ 5, 7, 10 యొక్క యావరేజ్ వాల్యూని ఏ విధంగా తెలుసుకోవాలి? ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్, ముఖ్యంగా ఈ యొక్క నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఇది చాలా హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 5, 7, 10 వీటిని ఇక్కడ కూడుకోండి. 5 + 7 + 10 రైట్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3. ఆ 3ని ఇలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని కూడండి. 5 + 7 + 10. ఓకే, 5 + 10 15, 15 + 7 22, 22 by 3. ఇది ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు? ఈ యొక్క 3తో 22ని భాగించండి. 3 ఏళ్ళ 21, తర్వాత ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెట్టండి, ఇక్కడ 0 రైట్. 3 మూడుల 9 మళ్ళీ ఇలా. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఈ 22/3 = 27.333 ఇలా రాయొచ్చు, లేదా 7.3 ఇక్కడ పైన బార్ పెట్టండి. ఇలా అంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని అర్థము. ఇది దీని యొక్క యావరేజ్ వాల్యూ రైట్. చాలా ఎగ్జామ్లలో ఇటువంటి పరీక్షలు అడుగుతుంటారు. ఇది ఫండమెంటల్గా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి ఈ విధంగా చేయడం వలన చాలా ఈజీ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి మరొక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 2, 7, 9, 11 ఇలా ఇచ్చారనుకోండి. అండ్ 11 ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఈ విధంగా ఇచ్చారు. అప్పుడు దీనిని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఇక్కడ చూడండి, ఇందులో ఇచ్చినటువంటి నెంబర్స్ 2, 7, 9, 11 మీరు ఇక్కడ రాసుకోండి. 2 + 7 + 9 + 11 ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత బై ఎన్ని నంబర్స్ ఇచ్చారు? ఇక్కడ 1, 2, 3, 4 రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. ఇది సూత్రం ఇది. ఓకే, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇది అర్థం. ఇది రాసుల మొత్తం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేస్తాము, కూడతాము. బై రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఇచ్చారో అన్ని. ఓకే, సో ఇక్కడ ఈ 2 + 7 ఎంత అవుతుంది? 9. 9 + 9 ఎంత అవుతుంది? 18. 18 + 11 ఎంత అవుతుంది? 29. ఓకే, సో 29/4 అవుతుంది రైట్. ఇప్పుడు దీనిని క్యాన్సిల్ చేయండి, 4తో భాగించండి. 4 ఏళ్ళ 28 పోతే 1 ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టండి. 4 రెండ్ల 8, తర్వాత ఇక్కడ 10లో 8 పోతే 2. ఇక్కడ పాయింట్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి 0. 4 5ల 20. సో దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది? 7.25. 7.25. కానీ చాలా మంది తప్పు చదువుతారు, 7.25 అంటారు. పాయింట్ తర్వాత విడివిడిగా నెంబర్ని చదవాలి. 25 అనకూడదు, 25 అని
చదవాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్ని మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. యావరేజ్ అంటే ఈ విధంగా సాల్వ్ చేయాలి, రైట్? చాలా ఎగ్జాంపుల్లో ఈ యొక్క యావరేజ్ సంబంధించిన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, 10, 15, 10, 15, 20, 25, 30 వీటి యొక్క యావరేజ్ విలువను తెలుసుకోండి అని అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఇక్కడ ఏమి ఇచ్చారు? 10, 15, 20, 25, 30 ఇచ్చారు. అప్పుడు ఈ యొక్క 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 30 ఈ విధంగా రాసుకోండి. ఓకే, ఇచ్చిన అన్ని కూడా ఈ విధంగా కూడండి. బై ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4, 5 బై 5 ఇలా రాయండి. ఓకే, సో ఇప్పుడు వీటిని కూడాలి. 10 ప్లస్ 15 25 అవుతుంది, రైట్? 25 ప్లస్ 25 20 45. ఓకే, 45 ప్లస్ 25 ఈ యొక్క 45 ప్లస్ ఒక 25 70, రైట్? 45 ప్లస్ 5 50 70. 70 ప్లస్ ఒక 30 100. 100 బై 5. ఓకే, సో 5 ఒకట్ల 5 2 5 20. దీనికి ఆన్సర్ 20. ఇందులో యావరేజ్ ఎంత వచ్చింది? 20. ఈ విధంగా ఈ యొక్క యావరేజ్ వాల్యూస్ ని తెలుసుకోవాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్లో ఎలా అడుగుతారు అంటే 1 to 10. ఓకే, 1 to 10 ఫైండ్ ది యావరేజ్ వాల్యూ అని అడుగుతుంటాడు, రైట్? అక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. 1 to 10 ఫైండ్ ది యావరేజ్ వాల్యూ అయినప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీని యావరేజ్ని తెలుసుకోవాలి. యావరేజ్ ఎలా తెలుసుకోవాలి? మొత్తంగా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 బై 10 ఇలా రాసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మీకు ఈ విధంగా ఇచ్చినప్పుడు వీటన్నిటిని ఏ విధంగా కూడాలో ఒక షార్ట్ కట్ మెథడ్ మీకు చెప్పు ఉన్నాను. ఆ వీడియో చూసి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా నేను ఆ షార్ట్ కట్ ఉపయోగించి మీకు సాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్ని అన్నిటిని కూడుకుంటూ పోవడం టైం వేస్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ 1 ప్లస్ ఈ లాస్ట్ 10, ఓకే, బై 2 ఇంటూ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 10 ఎంత అవుతుంది? సో 11 బై 2 ఇంటూ 10 2 5 10 మొత్తం 55 బై 10. ఇది నేను షార్ట్ కట్లో చేస్తాను. ఇక్కడ మీకు ఈ మెథడ్ అర్థం కావాలి అంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, సో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, రైట్? ఈ మొత్తాన్ని షార్ట్ కట్లో ఏ విధంగా కూడాలనేది. ఈ 55 బై 10 అన్నప్పుడు ఈ 10తో 55ని భాగించండి. 15 50. ఓకే, సో 5 వస్తుంది, పాయింట్ పెట్టుకోండి, మళ్ళీ 0 5, సో 5.5. ఓకే, సో నెంబర్ ప్రశ్న ఏ విధంగా అడతారంటే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 1 to 10 అన్నారు అనుకోండి. అప్పుడు ఈ 1 నుంచి 10 వరకు యావరేజ్ తెలుసుకోవాలి కనుక ఈ 1 నుంచి 10 వరకు ఇలా రాసుకుంటాం. అంటే ఇది ఏమంటే 1, 2, 3, 4, 5, 6 అప్ టు 10. కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఇట్లా అప్ టు 10 వరకు రాసుకొని ఎన్ని ఉన్నాయి మొత్తము
10 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 10. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.